హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ పృథ్వీ. యు ఆర్ వాచింగ్ పృథ్వీరాజ్ మేడ యూట్యూబ్ ఛానల్. సో మనం రీసెంట్గా ఈ లే ఆఫ్ సిరీస్లో అసలు లే ఆఫ్ అంటే ఏంటి, ఎన్ని రకాల లే ఆఫ్స్ ఉన్నాయి, అసలు లే ఆఫ్కి టర్మినేషన్కి వీటన్నిటికి డిఫరెన్సెస్ ఏంటి, అలాగే అసలు హిస్టరీ ఏంటి, అసలు లే ఆఫ్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి, అసలు ఈ మధ్య మనకి ఎందుకు ఎక్కువ అవుతున్నాయి, ఇవన్నీ మనం ఆల్రెడీ చాలా వీడియోస్లో మనం కవర్ చేసాం. ఈ వీడియోలో అయితే మనం అసలు 2022 నుంచే మనకి ఎందుకు లే ఆఫ్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి, 2023లో ఎందుకు కంటిన్యూ అవుతున్నాయి, 2026లో ప్రెసెంట్ మార్కెట్ సిచ్యువేషన్ ఏంటి, ఏఐ వల్ల లే ఆఫ్స్ జరుగుతున్నాయా లేదా ఎకనామీ వల్ల లే ఆఫ్స్ జరుగుతున్నాయా, కంపెనీస్ ఎంప్లాయీస్ ని లే ఆఫ్స్ చేస్తూ ఒక పక్క ఇంకో పక్క ఎందుకు హైరింగ్ అనేవి చేస్తూ ఉన్నాయి. సో ఇలా అసలు ఎందుకు జరుగుతుంది, ఈ ఐటీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కటి మనం డీటెయిల్డ్గా మనం తెలుసుకుందాం. సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్ట్ అయిన నుంచి ఎండింగ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. ఆ తర్వాత బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. తర్వాత మన ఛానల్ ని మీరు క్లిక్ చేసి మన వీడియోస్ అన్ని మీరైతే వాచ్ చేయొచ్చు. ఇలా చాలా కంటెంట్ మన ఛానల్లో అయితే ఉంది, ఇంకా మీరు చూడనట్లయితే ఇప్పుడే చూడండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అసలు మనకి 2022 ఇయర్ నుంచి లే ఆఫ్స్ అని చాలా మంది ఎందుకు భయపడుతున్నారు, 2022ని బిగ్గెస్ట్ లే ఆఫ్ ఇయర్ గా అసలు ఎందుకు అందరు పిలుస్తున్నారు, 2023 మార్కెట్ రియాలిటీ ఏంటి, ఇంకా ఎందుకు లే ఆఫ్స్ అనేవి అప్పుడు కంటిన్యూ అయ్యాయి, ఇంకా 2024లో మనకి కొంచెం మార్కెట్ కొంచెం రికవరీ అవుతూ వచ్చింది. ఇలా అలాగే ఫుల్ గా రికవర్ అవుతూ 2026కి నార్మల్ అవుతుంది అని అందరూ అనుకునే లోపే 2026లో కూడా మనకి ఈ లే ఆఫ్స్ అనేవి ఇంకా ఏఐ అనేది ఇలా చాలా అయితే మనకి ఫుల్ కన్ఫ్యూజన్ ని మనకి క్రియేట్ చేశాయి. అసలు రియల్ రీజన్స్ ఏంటి ఈ లే ఆఫ్స్ వెనుక, ఇంకా అసలు ఆ లే ఆఫ్లకి, ఇంట్రెస్ట్ రేట్లకి, గ్లోబల్ ఎకనామీ ఇంపాక్ట్కి వీటన్నిటికీ డిఫరెన్సెస్ ఏంటి, ఇన్ఫ్లేషన్కి, బిజినెస్ కాస్ట్ కట్టింగ్కి అసలు దీనికి రిలేషన్ ఏంటి, అసలు ఎందుకు కంపెనీస్ బిలియన్స్ ఆఫ్ అమౌంట్ని ఏఐకి ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి, ఎంప్లాయీస్ ని కంపెనీస్ లే ఆఫ్ చేస్తూ ఎట్ ద సేమ్ టైం హైరింగ్ కూడా చేస్తున్నాయి. ఇలా అసలు ఎందుకు చేస్తుంది, ఎప్పటి నుంచి ఇలా చేస్తుంది, అసలు రియల్ క్లారిటీ ఏంటి అనేది ఇది లాస్ట్ లో మనం చూద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో అందుకే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఈ వీడియోలో మనం డీటెయిల్ గా చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చి అసలు 2022ని బిగినింగ్ ఆఫ్ లే ఆఫ్ ఫియర్ అని అందరూ పిలుస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగిందంటే మనకి 2020లో కరోనా కోవిడ్ అనేది స్టార్ట్ అయింది. సో 2022 వరకు అది కొనసాగింది, అంటే అరౌండ్ ఒక 2 years అయితే ఉంది. ఆ 2 yearsలో చాలా మందికి జాబ్స్ అనేవి వచ్చాయి, అన్ని సాఫ్ట్వేర్ జాబ్స్ ఎక్కువగా వచ్చాయి, ఒక్కొక్కరు 3-4 జాబ్స్ కూడా చేశారు. అలా చాలా మంది అయితే చాలా సంపాదించుకున్నారు. అట్ ద సేమ్ టైం చాలా కంపెనీస్ సైడ్ నుంచి ఆలోచిస్తే వాళ్ళు చాలా మందిని ఎక్కువగా ఓవర్ హైర్ అనేది చేసేసుకున్నారు. సో ఆ కోవిడ్ తర్వాత అంటే ఎగ్జాక్ట్ 2022లో ఏం జరిగిందంటే కోవిడ్ అనేది నార్మల్ అయిపోయింది, అంటే కోవిడ్ చాలా వరకు తగ్గిపోయింది, ఆన్లైన్ గ్రోత్ అనేది స్లో అయింది. ఆ తర్వాత కంపెనీస్ రెవెన్యూ కూడా ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు రాలేదు, చాలా తగ్గాయి. అలాగే ఈ పాండమిక్ హైరింగ్ ఎఫెక్ట్ అనేది కనిపించడం మెల్లమెల్లగా స్టార్ట్ అయింది. అప్పుడు ఇన్వెస్టర్స్ ఏం చేశారంటే ప్రాఫిట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఆ విధంగా కాస్ట్ కటింగ్ ప్లాన్స్ అనేవి చిన్న చిన్నగా స్టార్ట్ అయ్యాయి. అలాగా మనకి లే ఆఫ్ అన్నది ఒక డైలీ న్యూస్ టాపిక్ లాగా మెటాలో లే ఆఫ్స్, ఒరాకిల్లో లే ఆఫ్స్, అమెజాన్లో లే ఆఫ్స్ ఇలా మనకి డైలీ వినిపిస్తూనే ఉన్నాయి. సో అలాగా 2022లో లే ఆఫ్స్ ఏఐ వల్ల స్టార్ట్ కాలేదు, పాండమిక్ టైంలో జరిగిన చాలా కంపెనీస్ యొక్క ఎక్కువ హైరింగ్ వల్ల ఈ లే ఆఫ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అది ఒక మెయిన్ రీజన్. దాని తర్వాత 2022 అనేది బిగ్గెస్ట్ లే ఆఫ్ ఇయర్ గా అసలు ఎందుకు పిలుస్తున్నారు అని అంటే ద రీజన్ ఈజ్ వెరీ సింపుల్. ఓవర్ హైరింగ్ ఎఫెక్ట్ అనేది అప్పుడు నార్మల్ అయింది, ఆ తర్వాత హైరింగ్ ఫ్రీజ్ అయింది.
ఇంకా ప్రాజెక్టులు అనేవి అన్ని డిలే అయ్యాయి. స్టార్టప్ ఫండింగ్ కూడా చాలా స్లో అయింది. అలాగే కాస్ట్ ని ఆప్టిమైజ్ చేయడానికి కంపెనీస్ చాలా కొత్త కొత్త మెథడ్స్ ని అయితే స్టార్ట్ చేశారు. అలాగే గ్లోబల్ ఎకనామీ కూడా అన్సర్టనిటీని ఫేస్ చేస్తుంది. అలాగే బిగ్ టెక్ కంపెనీస్ అయితే వర్క్ ఫోర్స్ మొత్తాన్ని ఎంత వీలైతే అంత రెడ్యూస్ చేసి ప్రాఫిట్స్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు. ఇలా ఫ్యూచర్ గ్రోత్ స్లో ఉంటుందని చాలా మంది ఫోర్కాస్ట్ చేయడం వల్ల వర్క్ ఫోర్స్ ని ఆప్టిమైజ్ చేస్తూ ఎక్కువ మందిని లే ఆఫ్ చేశారు. దాని తర్వాత మనకి 2023 మార్కెట్ రియాలిటీకి వచ్చేసరికి అసలు లే ఆఫ్స్ అనేవి ఇంకా కంటిన్యూ అవుతూనే వెళ్ళాయి. కంపెనీస్ రీస్ట్రక్చరింగ్ కంటిన్యూ చేస్తున్నాయి. అలాగే బడ్జెట్స్ అనేవి రెడ్యూస్ చేశాయి. ఇంకా డూప్లికేట్ టీమ్, నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లు మల్టిపుల్ కంపెనీస్ ని అక్వైర్ చేసుకున్నప్పుడు సేమ్ టీమ్స్ ఉంటే ఒక టీం నుంచుకొని రిమైనింగ్ టీమ్ ని రిమూవ్ చేయడం, ఇంకా హైరింగ్ ని సెలెక్టివ్ గా చేసుకోవడం. అప్పట్లాగా యావరేజ్ గా జస్ట్ మీరు బీటెక్ పాస్ అయ్యి మీకు యావరేజ్ నాలెడ్జ్, కొంచెం కమ్యూనికేషన్ ఉండి మీకు కొంచెం నాలెడ్జ్ ఉంటే మిమ్మల్ని అప్పట్లో అయితే కంపెనీస్ లో తీసేసుకునే వాళ్ళు. బట్ మనకి 2023 నుంచి టోటల్ గా చేంజ్ అయిపోయింది. అవి నార్మల్ గా తీసుకోవట్లేదు. హైరింగ్ అంటే చాలా సెలెక్టివ్ గా తీసుకుంటున్నారు. అంటే టాప్ 10% లో మీరు ఉంటేనే, మీరు ఎక్కడున్నా కానీ ఏ కాలేజీలో ఉన్నా కానీ అప్పుడే మిమ్మల్ని తీసుకునే ఛాన్సెస్ హైగా ఉంటాయి. మీరు ఒక యావరేజ్ గాయ అయితే మాత్రం చాలా తక్కువ ఛాన్సెస్ ఉండేవి. సో దాని తర్వాత ఏఐ అప్పుడే మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది. అలాగే ఏఐ టీమ్స్ ని కూడా వీళ్ళు ఎక్స్పాండ్ చేశారు. అలాగే నాన్ కోర్ ప్రాజెక్ట్స్ అనేవి చాలా క్యాన్సిల్ చేశారు. ఇంకా ప్రొడక్టివిటీ ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా ఇంక్రీజ్ అయ్యాయి. సో 2023లో లే ఆఫ్స్ కంటిన్యూ అయ్యాయి. కానీ మెయిన్ గోల్ కంపెనీస్ కి మాత్రం లీన్ అండ్ ఎఫిషియెంట్ గా కంపెనీని రీస్ట్రక్చర్ చేయడం. సో అలాగా 2024 మార్కెట్ రికవరీ అవుతూ వచ్చింది. లే ఆఫ్స్ అనేవి 2023లో కూడా బాగా జరిగాయి కాబట్టి హైరింగ్ అనేది మెల్లమెల్లగా 2024కి స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఏఐ జాబ్స్ ఇంక్రీజ్ అయ్యాయి. మనకి ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఇవన్నీ నేమ్స్ మీరు వినే ఉంటారు. అవన్నీ అప్పట్లో కొంచెం బూమింగ్ అయ్యాయి. ఆ తర్వాత ఈ క్లౌడ్ ప్రాజెక్ట్స్ అనేవి కంటిన్యూ అయ్యాయి. అలాగే సైబర్ సెక్యూరిటీ డిమాండ్ కూడా స్ట్రాంగ్ అయింది. ఇంకా ఎందుకంటే డిజిటల్ గా చాలా వెబ్సైట్స్ కానీ అప్లికేషన్స్ కానీ గవర్నమెంట్ కానీ ప్రతి ఒక్కటి డిజిటలైజ్ చేయడం స్టార్ట్ చేసింది కాబట్టి ఈ సైబర్ సెక్యూరిటీ డిమాండ్ కూడా చాలా ఎక్కువగా పెరిగింది. అలాగే డేటా అండ్ ఆటోమేషన్ రోల్స్ కూడా చాలా ఇంక్రీజ్ అయ్యాయి. అలాగే ఫ్రెషర్స్ హైరింగ్ అనేది రిటర్న్ అయింది. కానీ ప్రతి ఒక్క కంపెనీ రికవరీ అవ్వలేదు. రికవరీ స్టార్ట్ అయింది జస్ట్ స్లోగా. సో 2021 హైరింగ్ బూమ్ లెవెల్ కి మార్కెట్ ఇమీడియట్ గా రిటర్న్ అవ్వలేదు. మార్కెట్ అయితే రికవరీ అవ్వడం స్టార్ట్ అయింది 2024లో. ఆ తర్వాత మనకి 2025లో ఐటీ ఇండస్ట్రీ అనేది పూర్తిగా ఏఐ ఇంటిగ్రేషన్ యూజ్ చేయాలి, రీస్ట్రక్చర్స్ చేయాలి, ఏఐ టీమ్స్ కావాలి. ఇలా మనకి 1 by 1 ఐటీ ఇండస్ట్రీ మొత్తం చేంజెస్ జరుగుతూ వస్తున్నాయి. సో ఇలా మనకైతే ప్రతి కంపెనీలో ఏఐ గురించి మాట్లాడుకోవడం, ఏఐ ఎలా చేస్తుంది, ఆటోమేషన్ ప్రాజెక్ట్స్ ఇంక్రీజ్ అయిపోవడం, ఇంకా టూల్స్ మీద అంటే ఆటోమేషన్ టూల్స్ మీద ఎక్కువగా మనకి వర్క్ అనేది జరిగిపోవడం, ఇలా స్కిల్స్ బేస్డ్ హైరింగ్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. అంటే మీకు యావరేజ్ గా మీరు ఉన్నారు అని అంటే మిమ్మల్ని తీసుకోవడం చాలా కష్టం. సో మీకు పూర్తిగా ఏదో ఒక స్కిల్ పర్ఫెక్ట్ గా రావాలి. మిగతా వాటి మీద కూడా మీకు అట్లీస్ట్ మినిమం ఇంటర్మీడియట్ లెవెల్ నాలెడ్జ్ అయినా మీకు ఉండాలి. మీరు ఇలా ఒక దాంట్లో పూర్తిగా పర్ఫెక్ట్ గా మీరుంటేనే మిమ్మల్ని తీసుకోవడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. అంటే మీరు ఎక్కడున్న టాప్ 5 to టాప్ 10% లో మీరు ఉండేటట్టు మీరు చూసుకోవాలి. దాని తర్వాత ఎక్స్పీరియన్స్ కన్నా ఎక్కువ ప్రాక్టికల్ స్కిల్స్ కి ఇంపార్టెన్స్ అనేది పెరిగింది. తర్వాత కంపెనీస్ మల్టీ స్కిల్డ్ ఎంప్లాయీస్ ని ఎక్కువగా ప్రిఫర్ చేయడం స్టార్ట్ చేశాయి 2025లో. అంటే ఇప్పుడు మనకి ఒక్క స్కిల్ వస్తే సరిపోదు. నేను చెప్పినట్లు ఇందాక అన్ని మీకు ఐడియా ఉండాలి, బట్ యూ హ్యావ్ టు బి పర్ఫెక్ట్ ఇన్ వన్ స్కిల్. సో అసలు మీకు ఐడియానే లేదు, ఓన్లీ ఇది ఒక్కటే స్కిల్ వచ్చు అని అంటే కంపెనీస్ తీసుకోవడానికి రెడీగా లేవు. ఓకే, సో ఇంటర్నల్ గా కూడా అప్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ అనేవి చాలా ఇంక్రీజ్ అయ్యాయి. అంటే ప్రీవియస్ కంపెనీలో నేను వర్క్ చేసేటప్పుడు అక్కడ చాలా వరకు క్రాస్ లెర్నింగ్ అనేది చేసేవాళ్ళం. అంటే మేమే ఆ ఫ్రెషర్స్కి కానీ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్కి కానీ మేము ట్రైన్ చేసి వాళ్ళని ప్రెసెంట్ ఉండే ట్రెండింగ్ టెక్నాలజీ మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ వీటిల్లోకి మేమైతే వాళ్ళని మూవ్ చేసేవాళ్ళం. సో అప్ స్కిల్లింగ్ చేయించి వాళ్ళని మూవ్ చేసేవాళ్ళం. సో ఇలా ఇంటర్నల్ అప్ స్కిల్లింగ్ అనేది చాలా కంపెనీస్ లో మనకి అప్పుడు స్టార్ట్ అయ్యాయి.
సో 2025లో ఇవన్నీ ఎక్కువగా జరిగాయి. సో అందుకే ప్రజెంట్ అందరూ డిగ్రీ సాధించడం కన్నా స్కిల్స్ కి ఎక్కువ వాల్యూ ఇవ్వడం చాలా పెరిగింది. సో ప్రజెంట్ కరెంట్ 2026 ఐటీ మార్కెట్ రియాలిటీ ఎలా ఉంది అని అంటే, ప్రజెంట్ ఏఐ అనేది ప్రతి ఒక్క దాంట్లో ఉంది. మనకి క్లౌడ్ అనేది కంటిన్యూస్ గా గ్రో అవుతుంది. ఎందుకంటే చాలా యాప్స్ అయితే మనకి వచ్చేస్తున్నాయి. సో క్లౌడ్ రిలేటెడ్ గా అమెజాన్, ఫ్లిప్కార్ట్, దీనికి మీషో, ఏజియో, ఇలా మనకి చాలా యాప్స్ అయితే వచ్చేస్తున్నాయి కదా, మింత్రా కానీ ఇలాంటివన్నీ. సో ఇలా మనకి ఒక్కటే కాదు, టెక్నాలజీస్ వైజ్ కూడా మనకైతే క్లౌడ్ అనేది చాలా ఇంపార్టెంట్ లాగా అయిపోయింది. అందుకే ఇది క్లౌడ్ అనేది చాలా కంపెనీస్ కి ఇది చాలా యూస్ఫుల్ కాబట్టి ఇది గ్రో అవ్వడం చాలా ఫాస్ట్ గా పెరుగుతూ వస్తుంది. అలాగే సైబర్ సెక్యూరిటీ కూడా హై డిమాండ్ అయిపోయింది. డేటా ఇంజనీరింగ్ కూడా స్ట్రాంగ్ డిమాండ్ ఉంది. దీని తర్వాత మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ ఆటోమేషన్, దీనికైతే చాలా డిమాండ్ పెరిగింది. ఎందుకంటే కంపెనీస్ అన్ని చాలా ఫాస్ట్ గా యాప్స్ ని బిల్డ్ చేయాలనుకుంటున్నారు, అలాగే ఆటోమేషన్స్ చేయాలనుకుంటున్నారు. సో వీటన్నిటికీ కోడింగ్ తో మీరు చేస్తే మీకు నెలలు పడుతుంది. అదే మీరు పవర్ ప్లాట్ఫామ్ కానీ ఆటోమేషన్ కానీ ఇవి యూజ్ చేస్తే మీకు చాలా ఫాస్ట్ గా కంప్లీట్ అయిపోతాయి. సో అందులో ఇది మైక్రోసాఫ్ట్ చాలా అడ్వాన్స్డ్ ఏఐ స్కిల్స్ కానీ, ఏఐ బిల్డర్స్ అని, కోపైలట్ స్టూడియో అని, ఇలా మొత్తం ఏఐని యూజ్ చేసి ఇక్కడైతే మైక్రోసాఫ్ట్ ప్రెజెంట్ చేస్తుంది. అందుకే చాలా కంపెనీస్ లో మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్, పవర్ యాప్స్, పవర్ ఆటోమేట్, పవర్ బిఐ, కోపైలట్ స్టూడియో, షేర్ పాయింట్, డేటావర్స్ ఇవన్నీ అయితే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు. సో మీరు కూడా కోడింగ్ లేకుండా డెవలపర్ గా మారాలి అని అనుకుంటే మీ అందరి కోసం నేనైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ కోర్సుని డిజైన్ చేశాను. డీటెయిల్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోతే, అలాగే మనకి శాప్, సేల్స్ ఫోర్స్, సర్వీస్ నౌ, ఇలా ఇవన్నీ కూడా మనకి చాలా గ్రోత్ అనేవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. కంపెనీస్ అందుకే ఈ ఫ్రెషర్స్ హైరింగ్ కానీ, ఎక్స్పీరియన్స్ హైరింగ్ కానీ చాలా వరకు తగ్గించేసి వాళ్ళు హైరింగ్ అనేది చాలా సెలెక్టివ్ గా, కేర్ఫుల్ గా ప్రతి ఒక్కరిని బాగా డీటెయిల్ గా చెక్ చేసి, బాగా వాళ్ళకి బీజీవీ కరెక్ట్ గా ఉండాలి, ఇంకా వాళ్ళకి స్కిల్ గా కరెక్ట్ గా ఉండాలి. సో ఖచ్చితంగా చాలా వరకు నేను గమనించింది, ఒక్క రౌండ్ అయినా కానీ ఫేస్ టు ఫేస్ పిలుస్తున్నారు. అంటే మీరు ఎంత బాగా వర్చువల్ గా మీరు చెప్పినా కానీ అట్లీస్ట్ ఒక రౌండ్ మిమ్మల్ని ఫేస్ టు ఫేస్ పిలిచినప్పుడు దే విల్ అండర్స్టాండ్ హౌ రియల్ యు ఆర్. సో అలాగే చాలా కేర్ఫుల్ గా చేస్తున్నారు. కాబట్టి మనమైతే ఏదో ఒక స్కిల్లో చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి, అండ్ రిమైనింగ్ స్కిల్స్ లో కూడా మనమైతే ఒక ఇంటర్మీడియట్ నాలెడ్జ్ దాకా మనమైతే ఉండాలి. అప్పుడే కంపెనీస్ విల్ ఎంకరేజ్ టు టేక్ యూ. సో తర్వాత రియాలిటీ ఏంటంటే, జాబ్స్ అనేది తగ్గలేదు, జాబ్స్ నేచర్ మారింది. అంటే మీకు ఇప్పుడు అప్పట్లో యావరేజ్ పర్సన్ కూడా సింపుల్ గా మీరు సింపుల్ కమ్యూనికేషన్ మీకున్నా తీసేసుకునేవాళ్ళు. బట్ ప్రజెంట్ అలా లేదు. మీకు కమ్యూనికేషన్ బాగుండాలి, స్కిల్స్ వచ్చి ఉండాలి, బాగా మీరు కొంచెం బాగా హై వాల్యూ పర్సన్ అయి ఉండాలి, అప్పుడే మిమ్మల్ని తీసుకుంటున్నాడు. సో ఇలా జాబ్స్ నేచర్ అనేది చాలా చేంజ్ అయింది. అలాగే న్యూ స్కిల్స్ నేర్చుకుంటున్న ప్రతి వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేవి కంటిన్యూగా ఉంటాయి. సో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. ఏ స్కిల్ వచ్చినా మనం నేర్చుకుంటూ, మన దానికి రిలేటెడ్గా ఉండే స్కిల్సే మీరు నేర్చుకుంటూ వెళ్తూ ఉండాలి. అంతేగాని మీరు అన్నీ నేర్చేసుకోవాలి, ఏది భూమి అయితే అన్నీ నేర్చేసుకోవాలి అని మీరు అనుకోవద్దు. సో మీరు ఎలా అయితే ఉన్నారో, మీరు ఏ టెక్నాలజీలో ఉన్నారో దానికి రిలేటెడ్గా ఉండే ఏ టూల్స్ని మీరు యూజ్ చేయడం, ఇంకా మీరు దాంట్లో అప్స్కిల్ అవ్వడం, న్యూ ఛాలెంజెస్ని మీరు చూసుకోవడం, అండ్ మెయిన్లీ మీరు టెస్టింగ్ కానీ, సపోర్ట్లో కానీ, నాన్ ఐటీలో కానీ, ఇంకా మేనేజ్మెంట్ సైడ్ అంటే హెచ్ఆర్ కానీ, ఇలా మీరు దేంట్లో ఉన్నా కానీ మిమ్మల్ని అందరినీ అయితే మోస్ట్లీ వీళ్ళందరిలో మనకి ఒక 20 to 30% ఉంచి మిగతా అన్ని ఏఐ టూల్స్ రీప్లేస్ చేయడానికి చాలా హై ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకే మనం ఎంత వీలైతే అంత ఫాస్ట్గా ఒక డెవలపర్ లాగా, ఒక సొల్యూషన్ ఆర్కిటెక్ట్ లాగా, ఒక సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసే ప్రాబ్లమ్ సాల్వర్స్ లాగా మనమైతే మన వాల్యూని మనం క్రియేట్ చేసుకోవాలి. ఆ వాళ్ళకే ఎప్పటికీ గ్రోత్ అనేది ఉంటుంది. సో మీరు కూడా ఇలా డెవలపర్గా మారితే మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఈ టెక్నాలజీస్లో ఉన్నారో అందరికీ ఈ వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయండి. సో తర్వాత మనకి అసలు ప్రజెంట్ లే ఆఫ్స్ అవ్వడానికి రియల్ రీజన్స్ ఏంటంటే, మెయిన్గా మనకి బిజినెస్ అనేది రీస్ట్రక్చరింగ్ జరుగుతుంది. అంటే చెప్పినట్లు
కంపెనీస్ అన్ని మనకి రీస్ట్రక్చర్ జరుగుతున్నాయి. అలాగే మెర్జింగ్స్ అంటే చాలా కంపెనీస్ అనేవి కొన్ని క్లోజ్ చేస్తున్నారు, కొన్ని అయితే అక్వైర్ చేసుకుంటున్నారు, కొన్ని మెర్జ్ అయిపోతున్నాయి. ఇలా మనకి చాలా జరుగుతూ ఉండడం వల్ల ఎక్కువ సేమ్ డిపార్ట్మెంట్స్ సేమ్ టీమ్స్ ఉండడం వల్ల వాళ్ళందరూ సేమ్ ఉంటే మనకి యూజ్ ఉండదు కాబట్టి కొందరిని మెర్జ్ చేస్తున్నారు. ఇంకా స్కిల్ లేదు, వీళ్ళు అంతగా మనకి అవసరం లేదు అనుకున్న వాళ్ళని తీసేస్తున్నారు. సో ఇలా డిపార్ట్మెంట్స్ ని కూడా లేపేస్తున్నారు ఏకంగా. సో అలాగా ప్రాజెక్ట్ క్యాన్సిలేషన్స్ అవ్వడం కానీ, ప్రాఫిటబిలిటీకి ఎక్కువగా కంపెనీస్ అనేవి ఫోకస్ చేయడం, ఇంకా ఆటోమేషన్ కి ఎక్కువ వాల్యూని ఇవ్వడం, ఇంకా లీడర్షిప్ అనేది కూడా చాలా చేంజెస్ అవుతూ ఉన్నాయి. సో ఇంకా బిజినెస్ స్ట్రాటజీ కూడా వాళ్ళు చేంజ్ చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ మనకి లే ఆఫ్స్ కి ఎప్పుడైనా కానీ ఒక సింగిల్ రీజన్ అనేది ఉండదు. సింగిల్ రీజన్ ఏఐ అని ఎవరైనా చెప్తుంటే అది అబద్ధం. సో లే ఆఫ్స్ కి ఇవన్నీ రీజన్స్, మల్టిపుల్ బిజినెసెస్ డెసిషన్స్ కంబైన్డ్ అయ్యి లే ఆఫ్స్ గా ఇవి తయారవుతున్నాయి. ఇలా మనకి ఈ రీజన్స్ ఒకటే కాదు, ఇంకా మనకి ఎకనామిక్ గా మనం చూస్తే ఇంకా కొన్ని గ్లోబల్ గా మనకైతే రీజన్స్ కనబడుతున్నాయి. అవేంటంటే ఫస్ట్ మనకి ఇంట్రెస్ట్ రేట్స్ పెరగడం, అంటే ఫెడ్ అంటారు కదా మనకి, యుఎస్ ఇంట్రెస్ట్ రేట్స్ అవి ఇంక్రీజ్ అయ్యాయి. ఇంకా లోన్స్ కాస్ట్ కూడా పెరిగాయి. అంటే ఇప్పుడు కంపెనీస్ ఒక కంపెనీ పెట్టాలనుకోండి, మీరు లోన్ తీసుకుంటారు. సో వాటి ఇంట్రెస్ట్ రేట్లు పెరిగి మీకు ప్రాఫిట్లు తక్కువగా వస్తే మీరు ఎంప్లాయీస్ ని ఎందుకు అంతమందిని ఉంచుకుంటారు అసలు? సో మీకు ఫస్ట్ మీ ప్రాఫిట్ మీకు ఉండాలి, సో దాని తర్వాత మీకు ఏదైనా. సో అందుకోసం మీరేం చేస్తారు, ఎంత వీలైతే అంత ఎంప్లాయీస్ ని రెడ్యూస్ చేయడం, వర్క్ ని పెంచడం, ఇంకా ఏ టూల్స్ ని యూజ్ చేయడం, ఇలా మీరైతే ప్రొడక్టివిటీ వైపు ఎక్కువగా చూసి ప్రాఫిట్స్ వైపే మీరు చూస్తారు. అంతేగాని వీళ్ళని మనం తీసేస్తున్నాం అని మీరు ఆలోచించరు. సో మీరు కానీ ఒక కంపెనీ ఓనర్ అయితే యూ విల్ అండర్స్టాండ్. సో ఈ విధంగా మనకి ఇంట్రెస్ట్ రేట్లు పెరిగితే మాకేమి, మనల్ని ఎందుకు తీసేస్తారు అని మీరు అనుకోవచ్చు. సో మీకు ఇప్పుడు రీజన్ అర్థమైంది కదా. సో ఇంట్రెస్ట్ రేట్లు పెరిగాయి అని అంటే అన్నిటి మీద ఇంపాక్ట్ ఉంటుంది. మనకి లోన్స్ కాస్ట్ పెరుగుతాయి, వీళ్ళు కట్టాల్సినటువంటి ఇంకా పెరుగుతాయి. సో ఆ కాస్ట్ కట్టింగ్, ఆ ఎక్కువ అయిన అమౌంట్ ఎక్కడ వీళ్ళు డిడక్ట్ చేయాలి అని అంటే ఇలా ఎంప్లాయీస్ ని తీసేయడం, ఆ అమౌంట్ మిగిలింది వాళ్ళు అక్కడ వాళ్ళు యూజ్ చేసుకోవడం, ఇంకా ఏ టూల్స్ లో ఇన్వెస్ట్ చేయడం, ఇలా మనకి యూజ్ చేస్తూ ఉంటారు. సో అందుకే మనకి ప్రెసెంట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చాలా స్లో అయిపోయాయి. అలాగే స్టార్ట్అప్ ఫండింగ్ కూడా చాలా తగ్గిపోయాయి. సో కంపెనీస్ ఎక్స్పాన్షన్ కూడా చాలా స్లో చేసేసాయి. సో ప్రెసెంట్ ఉండే మార్కెట్ ఇంకా అసలు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత వాళ్ళు చేద్దామని చెప్పి చాలా కంపెనీస్ అయితే ఎక్స్పాన్షన్ తగ్గించాయి. ఇంకా ఇన్వెస్టర్స్ కూడా సేఫ్ స్ట్రాటజీని ఫాలో అవడం స్టార్ట్ చేశారు. అంటే ఇప్పుడు ఎంత వీలైతే అంత ఎక్కువ కంపెనీస్ మీద ఇన్వెస్ట్ చేయకుండా ఏదైతే టెక్నాలజీకి తగినట్టు ఉంటున్నాయో చాలా తక్కువ కంపెనీస్ లో వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం చేస్తున్నారు. సో అదే వాళ్ళు సేఫ్ స్ట్రాటజీని యూజ్ చేస్తున్నారు. సో ఈ విధంగా మనకి గ్లోబల్ ఎకనామీ వీక్ అయితే ఐటీ కంపెనీస్ అన్ని మనకి ఇంపాక్ట్ అవుతున్నాయి. సో ఇవన్నీ మనకి గ్లోబల్ ఎకనామీ ఇంపాక్ట్ గా మనకి జరుగుతూ వస్తుంది. అలాగే ఇన్ఫ్లేషన్ అంటే ఎంప్లాయీస్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది. సో మనకి ఇప్పుడు బయట ఖర్చులు పెరగడం వల్ల ఎంప్లాయీస్ కి శాలరీస్ కూడా వాళ్ళు కొంచెం పెంచి ఇవ్వాల్సి వస్తుంది. అలాగే ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కూడా పెరుగుతాయి. సో అలాగే వెండర్ కాస్ట్లు కూడా ఇంక్రీజ్ అయ్యాయి. సో ఒక్కటి పెరిగితే చాలు మనకి ప్రతి ఒక్క దానికి ఇంపాక్ట్ ఉంటుంది. ఇక్కడ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ పెరగడం, ఇలాగే కంపెనీస్ ప్రాఫిట్స్ మెయింటైన్ చేయడం, ఇంకా కాస్ట్ ఆప్టిమైజేషన్ స్టార్ట్ చేయడం, ఇవన్నీ మనకైతే లే ఆఫ్స్ కి చాలా సార్లు మెయిన్లీ నాకు తెలిసి కాస్ట్ రిడక్షన్ స్ట్రాటజీ వల్లనే ఎక్కువ మందిని లే ఆఫ్స్ అనేది చేస్తూ ఉన్నారు. సో ఈ రీజన్స్ అన్నిటి వల్ల మనకైతే లే ఆఫ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సో అలాగే కంపెనీస్ అసలు ఎందుకు బిలియన్స్ ఆఫ్ మనీని ఈ ఏఐలోకి ఇన్వెస్ట్ చేస్తున్నారు అని అంటే మేజర్గా ఏఐ ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. మీకు ఒక విషయం చెప్పాలంటే చైనాలో ఒక కంపెనీ ప్రజెంట్ మనకి ఒక ఏఐతో స్మార్ట్ ఫోన్నే తయారు చేసింది. అంటే మీరు జస్ట్ ఆ స్మార్ట్ ఫోన్లో నేను ఇప్పుడు ఈ ట్రిప్ నాకు కావాలి, ఈ డేట్లో నేను బుక్ చేయాలనుకుంటున్నా అని చెప్తే చాలు, అదే మీకు ఎంత చీప్ అండ్ బెస్ట్లో కావాలి, సో మీ ఐడియాలని మీ థాట్స్ని అది బేస్ చేసుకొని అదే అన్ని మీకు బుక్ చేసేస్తుందంట. సో ఆ కంపెనీ అయితే అలాగే చెప్తుంది. బట్ ఇంకా అది వర్కింగ్ లోనే ఉంది. బట్ దాని ఫీచర్స్ ముందుగా వీళ్ళు రిలీజ్ చేశారు. సో ఇలా ఏఐ అనేది ఫోన్స్ లోనే కాదు, మనకి ప్రతి ఒక్క దాంట్లో ఇంపాక్ట్ చేయడానికి చాలా తొందరలోనే అన్ని అయిపోతూ ఉన్నట్టున్నాయి. సో అలా మనకి ఏఐ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల
కంపెనీస్ అన్ని ఎక్కువగా వాటి మీద ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అలాగే కస్టమర్ సపోర్ట్ ని కూడా ఇప్పుడు ఎక్కువ హ్యూమన్స్ ని పెట్టకుండా సగానికి సగం ఆటోమేషన్ చేయడానికి ట్రై చేశారు. అలాగే ఆల్రెడీ మనకి అలాగే వర్క్ అవుతున్నాయి. సో మీరు కరెక్ట్ గా చూస్తే మీరు ప్రతి దాంట్లో మీరు ఈ చాట్ బాట్స్ ని మీరు చూస్తూ ఉంటారు. అలాగే మీరు కాల్ చేస్తే ఫస్ట్ మీకు ఏఐఏ మాట్లాడుతుంది. సో అది సపోర్ట్ లాగా. సో అదే మీకు సాల్వ్ చేయలేకపోతే ఆ తర్వాత ఇట్ విల్ కనెక్ట్ టు ద కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అని చెప్తుంది. సో ఇలా మనకి చాలా వరకు ఆటోమేషన్స్ జరుగుతున్నాయి. అలాగే కోడింగ్ అసిస్టెంట్స్, ఓకే, ఇంకా మనకి ఏది కావాలన్నా కానీ ప్రతిదీ ఏఐ మనకి హెల్ప్ చేస్తుంది కాబట్టి కంటెంట్ ని కూడా జనరేట్ చేస్తుంది. సో జెన్ఏఐ ద్వారా కంటెంట్ ని కూడా అది జనరేట్ చేస్తుంది. అలాగే డేటాని అనలైజ్ చేయడం కానీ, ఇంకా డెసిషన్ మేకింగ్ ఫాస్ట్ చేయడం కానీ, కాంపిటేటివ్ అడ్వాంటేజ్ కానీ, ఇలా మనకి ఈ ఏఐ వల్ల మనకైతే చాలా యూటిలైజేషన్ ఉండడం వల్ల ప్రెసెంట్ కంపెనీస్ అన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ని ఈ ఏఐలో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఫైనల్ గా ఏఐ మీద ఇన్వెస్ట్మెంట్ ఎంప్లాయీ రీప్లేస్మెంట్ కోసం మాత్రమే కాదు, ప్రొడక్టివిటీ, బిజినెస్ గ్రోత్ కోసం కూడా. ఆ తర్వాత ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంప్లాయీ హైరింగ్. సో ఇప్పుడు కంపెనీస్ ఏఐ టూల్స్ ని యూస్ చేయాలి అని అంటే ఏఐతో మీరు ఏం చేయాలన్నా కానీ అసలు ఈ హార్డ్వేర్ మనకి ఎక్విప్మెంట్ లో మనకి జీపీయూస్ అనేవి, గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్స్, ఇవి మనకి ఎక్కువగా మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో ఆ ఫిజికల్ ఆ హార్డ్వేర్ అనేది, ఈ ఏఐ చిప్స్ అనేవి చాలా చాలా కాస్ట్లీగా అయిపోయాయి. సో ఆ ఏఐ చిప్స్ ని కంపెనీస్ అన్ని ఎక్కువగా పర్చేస్ చేస్తున్నాయి. సో అలా ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఫిజికల్ గా వాళ్ళు తయారు చేసే ఆ స్ట్రక్చర్. సో అంటే ఇప్పుడు సర్వర్లు కానీ ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అంటారు. అంటే వాళ్ళకి కావాల్సినవి అంటే ఆ ఆఫీస్ కానీ, ఓకే, ఇవన్నీ. సో ఏఐకి రిలేటెడ్ గా ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని వాళ్ళు బిల్డ్ చేయడానికి ఎక్కువ మనీ కావాలి. సో ఏఐ డేటా సెంటర్స్ కూడా చాలా కంపెనీస్ ఇప్పుడు బిల్డ్ చేస్తున్నాయి. అలాగే క్లౌడ్ ఏఐ సర్వీస్ ని ఎక్స్పాండ్ చేస్తున్నాయి. ఏఐ రీసెర్చ్ సెంటర్స్ ని ఇంక్రీజ్ చేస్తున్నాయి. ఏఐ ఇంజనీర్స్ ని హైరింగ్ ఇంక్రీజ్ చేస్తున్నాయి. ఇలా మనకి ట్రెడిషనల్ రోల్స్ అన్ని రెడ్యూస్ అయిపోయి ఈ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ ఏఐ ఎంప్లాయ్ హైరింగ్ అనేది చాలా చాలా ఇంక్రీజ్ అవుతున్నాయి. అందుకే ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఎక్కువగా అందరూ ఇన్వెస్ట్ చేస్తున్నారు. అదే టైంలో ఏఐ రిలేటెడ్ జాబ్స్ కూడా చాలా క్రియేట్ అవుతున్నాయి. సో అందుకే మీరు ఎంత వీలైతే అంత అడ్వాన్స్డ్ గా మీకు తెలిసిన ఆ ఏఐ టూల్స్ లో మీరు ఎంత వీలైతే అంత ఫాస్ట్ గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. తర్వాత మనకి కంపెనీస్ అసలు లే ఆఫ్స్ కానీ, హైరింగ్ కానీ అట్ ద సేమ్ టైం చేస్తున్నాయి. అసలు ఎందుకు ఇలా చేస్తున్నాయి, ఎలా చేస్తున్నాయి అని అంటే, ఇది ఫస్ట్ ఓల్డ్ ప్రాజెక్ట్స్ అన్ని వీళ్ళు క్లోజ్ చేస్తున్నారు. సో క్లోజ్ అవుతున్నాయి కాబట్టి మనకి న్యూ ఏఐ ప్రాజెక్ట్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి ప్యారలల్ గా. అలాగా లెగసీ స్కిల్స్ అనేది డిమాండ్ అనేది రెడ్యూస్ అయిపోతుంది. అంటే ఓల్డ్ స్కిల్స్ మనకి ఎలా అయితే అవి ఇంకా చాలా వెరీ ఫండమెంటల్స్ అండ్ వెరీ ఓల్డ్ అనుకోండి. సో అలాంటి లెగసీ స్కిల్స్ అనేవి మనకి డిమాండ్ రెడ్యూస్ అవుతుంది. న్యూ స్కిల్స్ కి డిమాండ్ అనేది ఇంక్రీజ్ అయింది. లో ప్రయారిటీ టీమ్స్ ని కూడా వాళ్ళైతే లే ఆఫ్ చేస్తూ రెడ్యూస్ చేస్తున్నారు. సో అలాగే హై ప్రయారిటీ టీమ్స్ ని హైర్ చేస్తున్నారు. సో ఇలా మనకి పాతవి పోయి కొత్తవి రావడం వల్ల సేమ్ టైం ఏదైతే రిమూవ్ అవుతున్నాయో కొత్తవి వస్తూనే ఉన్నాయి. సో ఇలా మనకైతే కంపెనీస్ లే ఆఫ్ చేస్తూ అట్ ద సేమ్ టైం హైరింగ్ అనేది చేస్తూ ఉన్నాయి. సో మనకైతే హైరింగ్ అనేది స్టాప్ అవ్వలేదు. సో హైరింగ్ అనేది కొత్తగా జరుగుతూ ఉంది. సో రాంగ్ స్కిల్స్ ని రెడ్యూస్ చేస్తున్నారు. అలాగే ఫ్యూచర్ స్కిల్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి హైరింగ్ అనేది కంటిన్యూ చేస్తున్నారు. సో ఫైనల్ గా మనం ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే 2022 లే ఆఫ్స్ కి బిగ్గెస్ట్ రీజన్ పాండమిక్ ఓవర్ హైరింగ్, అంతేగాని ఏఐ కాదు. అలాగే ఏఐ ఒక రీజన్ కానీ సింగిల్ రీజన్ కాదు. ఇంట్రెస్ట్ రేట్స్, ఇన్ఫ్లేషన్, కాస్ట్ కటింగ్ ఇలా చాలా పెద్ద రోల్ అయితే ప్లే చేశాయి. కంపెనీస్ క్లోజ్ అవ్వడానికి, కంపెనీస్ ఎంప్లాయీస్ లే ఆఫ్ చేయడానికి కానీ ఇవన్నీ ఎక్కువగా రీజన్స్ గా మనం చెప్పుకోవచ్చు. సో కంపెనీస్ బిజినెస్ స్ట్రాటజీని కూడా మార్చుకున్నాయి. ఏఐ న్యూ జాబ్స్ ని క్రియేట్ చేస్తుంది. అలాగే స్కిల్స్ అప్డేట్ చేసుకున్న వాళ్ళకే ఐటీలో ఫ్యూచర్ చాలా స్ట్రాంగ్ గా ఉండే అవకాశం ఉంది. సో లే ఆఫ్స్ బిజినెస్ సైకిల్లో ఒక పార్ట్ మాత్రమే. సో మనకి ఎంత ఫాస్ట్ గా లే ఆఫ్స్ అయ్యాయో అలాగే హైరింగ్ కూడా జరుగుతూ ఉంది. సో మనకి ప్రెసెంట్ ఫ్రెషర్స్ హైరింగ్ కూడా చాలా ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో మనకి ఎప్పుడైనా కానీ ఇవన్నీ అప్స్ అండ్ డౌన్స్ కామన్ ఇన్ ఎనీ ఇండస్ట్రీ. కానీ ప్రెసెంట్ ప్రపంచం మొత్తం ఐటీ మీద డిపెండ్ అయింది కాబట్టి
ఈ ఐటీ గురించే ఎక్కువ మంది మాట్లాడుతున్నారు. సో ఐటీ వల్లే ఏఐ వచ్చింది కాబట్టి ఏఐ గురించి ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నారు. సో మనం ఏం తెలుసుకోవాలంటే, మనం ప్రతి ఒక్కరి లైఫ్లో ప్రతి ఒక్క బిజినెస్కి దేనికైనా కానీ అప్స్ అండ్ డౌన్స్ కామన్. సో మనం ఏం చేయాలంటే, మనం సస్టైనబుల్గా ఉండాలి. సో మనం కన్సిస్టెన్సీ ఉండాలి. ప్రతి ఒక్కటి మనకి ఏది కొత్తగా తెలిసినా మనం అప్డేట్ అవుతూ ఉండాలి. మనకి ఎంత బాగా హెల్ప్ అవుతుందో అని మనం ఇన్వెస్ట్ చేసుకొని మనం గ్రో అవుతూ ఉంటే నో బడీ విల్ స్టాప్స్ యూ. సో ఫైనల్గా లే ఆఫ్స్ అంటే ఐటీ ఇండస్ట్రీ ఎండ్ అని కాదు. బిజినెస్ సైకిల్స్, ఎకనామీ, టెక్నాలజీ చేంజెస్, కంపెనీ స్ట్రాటజీ అన్నీ కలిసి మార్కెట్ షేప్ని చేంజ్ చేస్తున్నాయి. సో ఫియర్ కన్నా స్కిల్స్ మీద ఫోకస్ చేస్తే కెరియర్ లాంగ్ టర్మ్లో స్ట్రాంగ్గా ఉంటుంది. చూశారు కదా, ఈ విధంగా అయితే మనం టెక్ ఇండస్ట్రీలో మనకి రోజు రోజుకి ఈ లే ఆఫ్స్ మాత్రం పెరుగుతూ ఉన్నాయి. అలాగే హైరింగ్స్ కూడా ఆటోమేటిక్గా ప్యారలల్గా జరుగుతూ ఉన్నాయి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ పార్ట్ కోసం కింద పార్ట్ 6 అని కామెంట్ చేయండి. ఎంత ఎక్కువ కామెంట్స్ వస్తే అంత ఫాస్ట్గా పార్ట్ 6 వీడియోని రిలీజ్ చేస్తా. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.